ప్రభువైన మన రక్షకుడైన ఘనమైన శ్రేష్టమైన యేసునామములో చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వేదికని అలంకరించిన దైవజనులు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవాతి దేవుడు ఈ శ్రేష్టమైన సమయాన్ని అనగా ఈ 3వ రోజును తండ్రి మనకిస్తున్నందుకు, ఈ దినము కూడా మనలందరినీ కూడా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నందుకు ఒక్కసారి చప్పులు కొడితే ఆయన మహిమ పడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాత్రి ఎందుకింత ఇంకా దరిద్రులుగా ఉన్నాము అని విన్నాం. రెండవ రాత్రి ఎందుకు ఇంకా ఆశీర్వదించబడలేకపోతున్నానని విన్నాం. విన్నారా, మర్చిపోయారా? ఈయన సంతోషించిన వాళ్ళు చేతులెత్తండి. దేవుడు మాతో మాట్లాడినాడు అన్నవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రిన దేవుడు, రాత్రి వేళ నేను ప్రార్థన ముగించుకొని ఇంచుమించు 12 గంటల ఇంటికి వెళితే ఆ టైంలో మోకరిల్లి ప్రార్థిస్తున్నప్పుడు నేను గత వారం ముందే వాక్యాన్ని సిద్ధపరచుకున్నాను 3 రోజులకి. కానీ మోకరిల్లి 12 గంటల రాత్రి పైన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ప్రేమ ప్రేమ అంటూ ఆ 2 అక్షరాలు చూపిస్తూ గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎన్నుకున్నది కాదు, నువ్వు ఏర్పాటు చేసుకున్నది కాదు, నేను చూపించబోయే ప్రేమ ప్రకటించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చూపించిన ప్రేమను ప్రకటించు అంటూ ఆయన గుర్తు చేసిన వెంటనే మళ్ళీ రాంగ్ స్టెప్ వేసాను. ఉదయకాల సమయంలో నా సొంత ప్రయత్నం చేస్తూ నేను ముందుకు పోతున్నాను. ప్రభు మళ్ళీ మాట్లాడాడు. ప్రేమను గురించి మాట్లాడాడు. ఇంకా తల వంచి, ప్రభా నీ మాట నా నోట ఉంచు అని ప్రార్థన చేయడం ప్రారంభించి ఆ మాటలు తీసుకురావడానికి, మోసుకురావడానికి ఆయన యొక్క దాసులుగా నన్ను క్షేమకరంగా కుటుంబ పరంగా నడిపించినందుకు ఆయనకే మహిమ కలుగుగాక. హల్లెలూయా. నేను మొదటే చెప్పాను, మొదటి రోజు దేవుని వాక్యం వినేటప్పుడు ఏం చెప్పాను? శ్రద్ధగా వినాలి, ప్లస్ మనసు పెట్టి వినాలి, ఇంకా ఎట్లా వినాలి? సంతోషం వినాలి. రెఫరెన్స్ కూడా ఇచ్చండి. కనుక ఒక రాత్రి శ్రద్ధగా విందాం, మనసు పెట్టి విందాం, సంతోషంగా విందాం. తిరిగి వెళ్ళేటప్పుడు 126వ కీర్తన 5-6 వచనాల ప్రకారం సంతోషమైన పంట కోసుకొని తిరిగి వెళ్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయము చేయనుగాక. హల్లెలూయా. మొదటి కొరింథీ రాసిన పత్రిక ఈ రోజు అంశం ఇంకా ఒక సెకండ్లో చెప్తాను, ఈ వాక్యం చదివిన తర్వాత. మొదటి కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము. దయచేసి అందరం కూడా చూడాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. 8వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్ఞానం ఏం చేస్తుందంట? ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందంట? ఉప్పొంగ చేస్తుంది. అంటే కాలం ఎగరేసేటట్టు చేస్తుంది, లేదా గర్వాన్ని ఇస్తుంది. కానీ ప్రేమ ఏం చేస్తుందంట?
క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఇదే ఈ వర్తమానం మీద నువ్వు మాట్లాడు అంటూ ప్రభువు ఆ 2 అక్షరాలు చూపించాడు. రాత్రి దేవుని పిల్లలంగా, దేవుని బిడ్డలంగా, సంఘాలుగా ప్రేమను కడబడి దినాల్లో కోల్పోతున్నాం. ఈ ప్రేమ లేక రావలసిన క్షేమాభివృద్ధి లేక నశించిపోతున్నాం. ప్రభు అంటున్నాడు, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును. హల్లెలూయా. ప్రేమ ఎక్కడ నేర్చుకున్నామంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తులో నేర్చుకున్నాం. ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపై ఉండబట్టి యోహాను సువార్త 3:16 వాక్యం ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. హల్లెలూయా. అంటే మనం నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన మనల్ని ప్రేమించాడు. ఏ రూపంలో అంటే తన కుమారుని వెల్లడపరిచి, లేదా తన కుమారుని మన కోసం, మన పాపముల కోసం దారబోసి ఆయన ప్రేమను వెల్లడపరిచాడు. అది ఎంతో ప్రేమ. అందుకే నా బిడ్డలు నాలాంటి ప్రేమ కలిగి ఉండాలంటూ, తద్వారా వచ్చే క్షేమాభివృద్ధి పొందాలంటూ ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో నీవు నేను మనం చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాను. ఆయన ప్రేమ మరువలేనిది, ఆయన ప్రేమ కొలవలేనిది అన్నది. నేను ఎందుకు ఫోన్ ఆన్ చేస్తున్నానంటే మీకు విషయం అర్థమవుతున్న తర్వాత మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును మా ప్రభువును లోక రక్షకుడైన యేసు దిక్కులేని నేను, జ్ఞానము లేని నేను, విలువలేని నా జీవితాన్ని కూరపాటి జోనతాను ప్రేరేపించి పరిశుద్ధాత్మ కృపావరములతో మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును మా ప్రభువు, మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును మా ప్రభువును లోక రక్షకుడైన యేసు క్రీస్తు దివ్య నామమునకు మహిమకరముగా నీ దాసుడును మా ప్రియ సహోదరుడు కూరపాటి జోనతాను ప్రేరేపించి పరిశుద్ధాత్మ కృపావరములతో రచన, స్వరకల్పన, గానము చేయుటకును మీ సృష్టి యావత్తు నీ ప్రజలందరి రక్షణ కొరకు శిలువ మరణము పొంది 3వ నాడు తిరిగి లేచిన సజీవుడైన యేసుని స్తుతించుటకును, యేసు కృపను మహిమపరచుటకై ఈ విడువని కృప అనే ఈ పాటల క్యాసెట్ చేయుటకును ప్రార్థన సహకారాలు అందజేసిన ప్రతి హస్తములను దీవించుము. ఈ పాటలు వినువారందరినీ ఆత్మీయ మేలులు, మనశ్శాంతియు, రక్షణయు, దేవుని దయయు, ఆశీర్వాదములు పొందవలనని యేసు క్రీస్తు నామములో వినయముతో దేవుని నామమునకు మహిమ. పరలోకము వీడి నేడు నరరూపము దాచి వచ్చి మము బ్రోవంగ, ధరపై పశువుల తొట్టిలోన కరుణా సోపులు విసురుతూ కనిపించావా. అందుకే ఈ విడువని కృపా పాపపు ఊబిలో నుండి పరలోకము వీడినే క్రీస్తుని గూర్చిన పాడుట, ఆయన సేవ చేయుట ఎంతో ధన్యకరమైన. అందుకే తల్లి గర్భములో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా నీవే నా దేవుడు, యెహోవా కొరకు ఎదురు చూచువా. పాపపు ఊబిలో నుండి లేవనెత్తి మా ప్రియ పరలోకపు తండ్రి, 1 మినిట్ అయిపోయింది. మా ప్రభువు తల్లి గర్భములో రూపింప మునిపే భూమికి పునాది పాపపు ఊబిలో నుండి లేవనెత్తి పరిశుద్ధ ఒక్క నిమిషం అయిపోయింది. పరలోకము వీడి
విడిచిపోదండి సార్. వచ్చి పాపపు ఊబిలో నుండి లేవనెత్తి పరిశుద్ధ ఓకే. సార్ నేను ఇద్దరు ఈ పాట వినాలి, ఈ పాట వినండి. దీని వెనక ఒక స్టోరీ, ఈ రోజు ఈ స్థితి నాకు ఇచ్చింది ఆయన. విడిచిపోదు విడిచిపోదు నా కృప నీకు సదాకాలము నిలిచి ఉండును, సదాకాలము నిలిచి ఉండును నా కృప నీకు అని పలికే నా యేసు స్వామి అభయమిచ్చెను నా క్రీస్తు స్వామి అని పలికే నా యేసు స్వామి అభయమిచ్చెను నా క్రీస్తు స్వామి. విడిచిపోదు విడిచిపోదు నా కృప నీకు సదాకాలము నిలిచి ఉండును, సదాకాలము నిలిచి ఉండును నా కృప నీకు. వ్యాధి బాధలలో భక్తుడైన పౌలు మారు నీకు మొరపెట్టగా, వ్యాధి బాధలలో భక్తుడైన పౌలు మారు నీకు మొరపెట్టగా, నా కృపా నీకు చాలును, నా కృపా నీకు చాలును అని పలికే నా యేసు స్వామి అభయమిచ్చెను నా క్రీస్తు స్వామి. విడిచిపోదు విడిచిపోదు నా కృప నీకు సదాకాలము నిలిచి ఉండును, సదాకాలము నిలిచి ఉండును నా కృప నీకు. దేవునికి స్తోత్రం. విన్నారు కదా, విడిచిపోదు విడిచిపోదు నా కృప నీకు. అమ్మ నాన్నగారు యేసు ప్రభు నమ్మానని అమ్మగారు ఏమనలేదు, కానీ నాన్నగారు అన్నారు, నీవు కాదు యేసు క్రీస్తు ప్రభు నమ్మినట్లయితే నీవు నా కుమారుడు కాదన్నారు. ఇక అన్నాడు, మేము సంపాదించిన దాంట్లో ₹1 కూడా నీకు ఇవ్వరా అన్నాడు. ఎందుకంటే యేసు ప్రభుని అంగీకరించి బాప్టిజం తీసుకొని దేవుని కుమారుడుగా చేయబడతాను నాన్న అన్నాను. అంతే, ఆయన నాకు శత్రువుగా అయిపోయాడు, నేను ఆయనకి శత్రువుగా అయిపోయాను. ఆ రాత్రి సాయంత్రం వేళ 6:30, 7 వస్తుంది టైము. నువ్వు తీసుకుంటావా బాప్తిస్మం అంటే నేను తీసుకుంటాననుకున్నా. తీసుకున్నట్లయితే ఇక నా కుమారుడు కాదని అంటుంటే ప్రభు అంటాడు, నా కుమారుడుగా నేను చేసుకుంటాను ఆయన అని నాతో చెవిలో మాట్లాడుతూ ఉంటే, మత్తయి సువార్త 19:29 వాక్యం మాట్లాడుతూ ఉంటే విశ్వాసముతో అక్కడి నుంచి బయలుదేరి 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉదయకాల సమయంలో బాప్తిసం తీసుకొని
దేవుని కుమారుడిగా చేయబడ్డాను. హల్లెలూయా. ఆ టైంలో వేసుకున్న ఒకే డ్రెస్, అది ఎలాంటిదో కూడా తెలీదు. ప్రభు కోసం ఇంట్లోంచి బయటకు వచ్చాను. ఆ టైంలో అనేకులు నన్ను ప్రేమిస్తూ నాకు కావలసిన అవసరతలు అక్రతలు తీరుస్తూ ఉంటే యెషయా గ్రంథం 54:10 వాక్యాన్ని నేను గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అన్నప్పుడు వాక్యం చదువుతుండగా నీ కళ్ళ నీరు కారిపోతూ, ప్రభువా నీ కృప నన్ను విడిచిపోదయ్యా అంటూ ఆ పాట రాయడానికి ఆ సమయంలో 2 నిమిషాలు పట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. త్వరగా అంటే ఇంకొక చరణం ఉంది, మీ టైం చాలదని నేను ఆపేశాను. అద్భుతమైన దేవుడు ఆ పాట నన్ను ఎంతో ఆదరించింది. చాలా మంది పాడుకుంటూ ఆదరించబడుతున్నారు. కనుక విడవని దేవుడు ఈరోజు ఈ స్థితిలో పెట్టారని మీకు తెలియపరచడానికి ఈ పాట వినిపించడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్దాం. దేవాతి దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకున్నాడంట? చెప్పాలి. ఈరోజు అంశం ఏంటి? ప్రేమ. ప్రేమ క్షేమాభివృద్ధి కలిగి చేస్తుంది. దేవాతి దేవుడు 4 రకాల ప్రేమల గురించి పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు. ఈరోజు ఆ 4 రకాల ప్రేమలను మనం చూడబోతున్నాం. కానీ ఈ లోకంలో ప్రేమలు ఉన్నాయి. కపట ప్రేమ ఉంది, మోసపు ప్రేమ ఉంది, దొంగ ప్రేమ ఉంది, ఇంకా చెప్పండి, మీకు తెలుసు అందరికి. స్వార్థపు ప్రేమ ఉంది. పలు రకాల ప్రేమలు ఉన్నాయి. కానీ దేవాతి దేవుడు ఈ రాత్రి వేళ ఇదిగో ఇలాంటి ప్రేమ కలిగి ఉండు అంటూ మనతో మాట్లాడుతున్నాడు. మనమందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుడు చెప్పే ఆ ప్రేమను మనం కలిగి ఉన్నాం. అసలు ఎవరిని ప్రేమించాలి, ఎలాంటి వారిని ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి అనే విషయాలను జాగ్రత్తగా విందాం. ప్రేమ మనకేం కలిగజేస్తుందంట? క్షేమము ప్లస్ అభివృద్ధి. ఎంతమంది క్షేమకరంగా బ్రతకాలని అనుకున్నారో, అభివృద్ధికరంగా బ్రతకాలనుకుంటున్నారు, ఈ రాత్రి ఈ 4 ప్రేమలను కలిగి ఉండాలి. హల్లెలూయా. నంబర్ 1 ప్రేమ చూద్దాం. అసలు ఎవరిని ప్రేమించాలి? నంబర్ 1 ప్రేమ ఎవరిని ప్రేమించాలి? మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవండి తీసిన వారు. అందుకు ఆయన పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనది. హల్లెలూయా. ఇక్కడ ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు వచ్చి ఆయన్ని శోధించుటకు, ఆయన్ని బాధించుటకు అడుగుతున్నాడు ఒక ప్రశ్న. పై భాగంలో చూసినట్లయితే, పై వచనంలో చూస్తే వెంటనే ప్రభు అంటాడు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. హల్లెలూయా. అంటే మన దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? ఈరోజు ప్రేమ కలిగి ఉంటే క్షేమాభివృద్ధి పొందుతాం. మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించాలి? మన దేవుణ్ణి ప్రేమించాలి. మన దేవుణ్ణి ప్రేమించాలి. మన దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? మన దేవుణ్ణి ప్రేమించడము అంటే అర్థం ఏంటి? ప్రేమించడం అంటే పొద్దుగూకల పొద్దుగూకల పాటలు పాడుకోవడం కాదు, తప్పలేదు పాడడం. పొద్దుగూకల చేయాల్సిన పనులను చేయడం కాదు. మనకు చేయాల్సింది ఏదో తెలుసా? ఆయన ప్రేమించడం అంటే మనం గమనిద్దాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ఆయన పూర్ణ మనసుతో ఆయన మనం ప్రేమించాలి. ఎలా ప్రేమించడం అంటే ఏంటి? యోహాను సువార్త 14:15 వాక్యం చూస్తే ఆయన ప్రేమించడం అంటే ఏమిటో మనకు తెలుస్తుంది. చదవడానికి మనం ప్రయత్నించేద్దాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే కానుకలు ఇవ్వడం కాదు,
ఎవడిలో తప్పు లేదు, అదొక భాగం, ప్రేమించడంలో ఒక భాగం. అది దైవ సన్నిధికి బైబిల్ పెట్టుకొని రావడం మాత్రమే కాదు, ప్రతి వారం ఆదివారం క్రమం తప్పకుండా పోవడమే కాదు, ఇవన్నీ చెయ్యాలి. వీటితో పాటు ఆజ్ఞ ప్రకారం నడవాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? ఆజ్ఞ ప్రకారం నడవాలి. ఇంతకీ ఎందుకు ప్రేమించాలి ఆయన్ని? ఎలా ప్రేమించాలంట? పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో అంతగా ఎందుకు ప్రేమించాలి? అసలు అంత అవసరమా? దేవుణ్ణి అలా ప్రేమించడం అవసరమా అని అంటే అవసరం. ఈ లోకంలో ఆయన్ని ప్రేమించాలి. ఏం అవసరం అని అంటే ధర్మశాస్త్రంలో కూడా ఇదే మాట చెప్పబడుతుంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఉన్న మాటని ధర్మశాస్త్ర బోధకుడు తెలుసుకోకుండానే ప్రభువుని అడుగుతున్నాడు. ధర్మశాస్త్రములో ప్రధానమైన ఆజ్ఞ ఏది చెప్పును శోధిస్తున్నాడు. ఎవరినండి? ప్రభువుని శోధిస్తున్నాడు. ఆ ప్రభు ఎవరో అతనికి తెలియలా. ఆ ధర్మశాస్త్రాన్ని పుట్టించిన వాడు ఎవరో ఆయనకి తెలియలా. అందుకే ధర్మశాస్త్రములో ఉన్న ఆ వాక్యాన్ని తీసి మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వాక్యములో ఆయన చెప్తున్నాడు. అసలు ఇంతకీ ధర్మశాస్త్రంలో చెప్పిన మాట ప్రకారం, కొత్త నిబంధనలో చెప్పిన మాట ప్రకారం పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలో ఆన్సర్ చూద్దాం. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు ఈ లోకంలో? ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎందుకు దేవుణ్ణి ప్రేమించాలో తెలుసా? ఒకసారి అదే ద్వితీయోపదేశ కాండము చదవడానికి ప్రయత్నం చేద్దాం. 30వ అధ్యాయము 20వ వాక్యం చదువుకుందాం. 30వ అధ్యాయము 20వ వాక్యం చదువుదాం. త్వరగా చూడు. ఇస్సాకు, యాకోబులకు మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. హల్లెలూయా. ఎందుకు ప్రేమించాలా? ఎందుకు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో మనం ఎందుకు ప్రేమించాలి? ఆన్సర్ చెప్తుంది. ఎందుకు ప్రేమించాలంట? మన ప్రాణానికి మూలమైన దేవుడైన, హల్లెలూయా, మన జీవానికి మూలమైన దేవుడైన. అందుకే ఆదికాండం 2:7 మనం చూసినట్లయితే తన స్వరూపములో నేలమట్టితో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మలో లేదా ఆ మట్టి బొమ్మలో తన జీవాత్మను ఊదాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జీవాత్మను ఊదాడు గనుక అందుకే ద్వితీయోపదేశ ధర్మశాస్త్రం అని చెప్పబడుతుంది నీ ప్రాణానికి మూలమైన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ ప్రాణం నీ దేహంలో ఉందంటే, నువ్వు బ్రతుకున్నావంటే దానికి మూలం ఎవరంట? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే ఆయన మనం ఏం చేయాలి? ప్రేమించాలా. ఎందుకు ప్రేమించాలో తెలుసా? మన ప్రాణానికి మూలమైన దేవుడు. అంత మాత్రం కాదు, మనం క్షేమకరంగా బ్రతకాలంటే, మన పిల్లలు బ్రతకాలంటే ఆయన్ని ప్రేమిస్తూ ఆయన వాక్యాన్ని ఏం చేయాలంట? హత్తుకోవాలి. కింద రాయబడింది. ఒక్కసారి ఆ మాట చదవడానికి ప్రయత్నం చేద్దాం. 20వ వాక్యంలో 3వ లైన్ చదువుకుందాం. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన్ని హత్తుకొనుచున్నట్లు జీవమును కోరుకునుడి. జీవం అంటే ఏంటండి? జీవం అంటే ఏంటి? ప్రాణం. నీ ప్రాణం బ్రతకాలంటే లేదా జీవించాలంటే, అనేక సంవత్సరాలు జీవించాలంటే, దీర్ఘాయువుతో ఉండాలంటే ఆయన మనము ప్రేమించాలి. ఈ లోకంలో ఎవరిని ప్రేమిస్తున్నా?
మనం చూస్తున్నాం. ఆయనే మనకు ప్రాణం పెట్టాడని, ఆయనే మనకు జీవానికి మూలమని, ఆయన ద్వారా బ్రతుకుతున్నామని వాక్యం చెప్తుంది 20వ వచనం. మరి ఆయన్ని ప్రేమించకుండా ఎవరిని ప్రేమిస్తున్నా? ఆయన్ని ప్రేమించినట్లయితే, ఆయన హత్తుకున్నట్లయితే నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. క్షేమాభివృద్ధి కావాలంటే ఆయన్ని ప్రేమించు. అలా కాకుండా లోకాన్ని ప్రేమిస్తే, ఏమండి, లోకాన్ని ప్రేమిస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వాక్యాలు మనం చదివినట్లయితే లోకాన్ని ప్రేమిస్తే మన స్థితిగతులు ఎలా ఉంటాయో దేవాతి దేవుడు చెప్తున్నాడు. చదవడానికి ప్రయత్నించేద్దాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమించే వారిలో దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు కాబట్టి క్షేమాభివృద్ధి లేకుండా త్వరగా చస్తాడు. నేను చెప్తున్నా, వాక్యం చెప్తుంది. క్షేమం ఉండదు, అభివృద్ధి ఉండదు. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో వారు అభివృద్ధి అవుతూ ఉంటారు. అనేక జీవితాలు నేను చూస్తున్నాను. ఎవరైతే హత్తుకొని బ్రతుకుతారో దేవుణ్ణి, వారి అభివృద్ధిలోకి వస్తూ ఉంటారు. అనేక కుటుంబాలకు వెళ్ళినప్పుడు వారి అభివృద్ధి చూసి వీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, అందుకే వీరికి అభివృద్ధి కలుగుతుంది, అందుకే దేవుని యొక్క క్షేమం కలుగుతుంది అని చూడగలుగుతున్నా. కొన్ని కుటుంబాలకు వెళ్ళినప్పుడు ఆ కుటుంబాల అభివృద్ధి ఉండదు, ఆ కుటుంబాల క్షేమం ఉండదు. కారణం ఏంటి తెలుసా? లోకాన్ని ప్రేమిస్తున్నాడు, అందుకే తండ్రి ప్రేమ లేదు కనుక ఆ కుటుంబం ఎలా ఉంటదంటే కృషించిపోతూ ఉంటుంది. సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, అభివృద్ధి ఉండదు, దీవెన ఉండదు, ఆరోగ్యం ఉండదు. దేవుడు వాళ్ళని సమృద్ధితో నింపినా, ఆశీర్వాదంతో నింపినా అది చాలని బ్రతుకులతో నష్టపోతూ ఉంటారు. లేదంటే మొదటి రాత్రి చెప్పుకున్నట్లుగా వారి కడుపే వారికి దేవుడిగా మారి ఆ యొక్క కడుపే నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఆస్తిగా మారుతుందని చూస్తున్నాం. చాలా మంది దేవుడు కృప చేత దేవుడు ప్రేమించి సమృద్ధితో నింపిన తర్వాత ఇంకా ఆయన ప్రేమించరు, అనగా ఆజ్ఞానుసారంగా నడవరు. అంటే ప్రతి దినము ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, దైవ సన్నిధికి రారు, దైవిచ్చతాసరం నడవరు. ఎందుకంటే దేవుడు ఆశీర్వించేశాడు కనుక కడుపు పెద్దదైపోయింది. చెప్పండి, ధనము సమృద్ధి అయిపోయింది, పలుకుబడి సమృద్ధి అయిపోయింది. ఇంకా దేవుడికి ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు, లేదా దేవుణ్ణి ప్రేమించిన అవసరము లేదు. కానీ ఒకరోజు దేవుడు అట్టి జీవితాలను చూస్తూ ఉండగా ఫలిస్తూ ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి. ఒక్కసారి ఒక నరుడు ఆ వైపు చూసి తిరిగి చూస్తే కనపడకుండా అయిపోతాడు. ఒకరోజు ఒక రాజు అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యానికి వెళ్ళి కొన్ని జంతువులు వేటాడి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ వెళ్ళాడు. అడవిలోకి ఎంత దూరం వెళ్ళినా కూడా ఏ జంతువు కనపడలేదు. ఏం చేయాలి? వెనక్కి తిరిగి వెళితే బాగుండదు అనుకున్నాడు. ఏదొక చిన్న పక్షినైనా పట్టుకొని వెళ్దాం, ఇంత దూరం వచ్చాను కదా అని అనుకొని ఆయన ప్రయత్నం చేస్తుండగా ఒక చిలుక దొరికిందండి. ఏం దొరికిందండి? చిలుక. ఏ చిలుకది? రామచిలుక దొరికిందండి. సరే, ఈరోజు ఇదైనా దొరికింది అని సంతోషిస్తూ రాజుగారు ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చుకొని ఇంట్లో దానికి పందిరం కట్టి చక్కటి భోజనం పెడుతూ, బాదం పప్పు, పిస్తా పప్పు, కావాల్సిన పప్పులన్నీ పెడుతూ పంజరంలో పెట్టిన తర్వాత, ఇలాంటి సమృద్ధిని ఆహారం దొరికిన తర్వాత పండ్లు, ఎలాంటి పండ్లు తినాలో ఆ పండ్లన్నీ తెచ్చిపెట్టాడు. ఇక పంజరులో చక్కగా భోజనం చేస్తూ రోజుకి అడవిలో సరైన ఆహారం లేక చిక్కిపోయిన చిలుక
సమృద్ధిగా, చక్కగా, అందంగా, రమ్యంగా, చక్కగా లావుగా తయారైంది. రోజు రాజు అంజనం దగ్గరకు వచ్చి చిలక సాయి చూసి మాట్లాడుకుంటా ఉండేవాడు. అలా జరుగుతుండగా మధ్యలో డేవిడ్ పాస్టర్ గారు వచ్చారు, దయచేసి పైకి రండి. అలా జరుగుతుండగా ఒకరోజు రాజుగారు దాన్ని ముచ్చటించడం కోసం పంజరం డోర్ ఓపెన్ చేసి రా అని పిలిస్తే రావటం లేదు. ఎందుకంటే బాగా బలిసిపోయింది, తిని బలిసిపోయింది. సరే ఏం చేయాలని చెప్పి చేతితో పట్టుకొని ఆ చిలుకని తీసుకెళ్లి చక్కగా తన పెరట్లో ఉన్న ఒక ప్రత్యేకమైన ఒక చెట్టు మీద పెట్టాడు. చెట్టు మీద పెట్టి మేత పెడుతున్నాడు. ఇంకా బలస్తుంది. ఒకరోజు అనుకుంటున్నాడు, ఇదిగో ఈ చిలుక ఎగరటం లేదేంటి, ఈ చిలుక ఎంత చక్కటి ఆహారం పెట్టినా కూడా ఎదగడం లేదేంటి, సమృద్ధిని ఆహారం బాగా తిన్నది, ఎందుకు ఎగరడం లేదు అని అనుకుని మనసులో బాధపడతా ఉన్నాడు. ప్రయత్నం చేశాడు, ఎగరాలని చాలాసార్లు ప్రయత్నం చేశాడు, కానీ ఎగరడం లేదు. రాజు కోపం వచ్చేసింది. మొదటున్న ముచ్చట తగ్గిపోయింది, మొదటున్న ప్రేమ తగ్గిపోయింది చిలక మీద. ఇప్పుడు అనుకున్నాడు, రాజ్యంలో జ్ఞానులు లేదా గారడ విద్యగాలు లేదా ఎవరైనా సరే ఈ చిలకని ఎగిరే రీతిగా చేస్తే వారికి బహుమతి అని చెప్పాడు. ఇంకా రాజ్యములో ఉన్న సకల జ్ఞానులందరూ కూడా వచ్చారు, చిలకని ఎగిరడానికి ప్రయత్నం చేశారు. చిలక ఎగరడమే. ఎందుకు ఎగరడం లేదు తెలుసా? చెప్పాలి. సమృద్ధి, పుష్టితనం. బ్యాక్ సైడ్ అందరి స్టాండింగ్ లో. ఇంకా ఎగరడం లేదు. ఎంతమందికి వచ్చి ప్రయత్నం చేసి ఎగరలేదు. ఇప్పుడు ఒకనొక రైతు వచ్చాడు. రైతు అంటాడు, రాజా మీకు సెలవైతే నేను ఆ చిలకని ఎగిరేటట్టు చేస్తానన్నాడు. రాజు దగ్గర సలహా తీసుకొని చక్కగా ఇంటికి పోయి ఓ గొడ్డలు తీసుకొని గొడ్డలు భుజం మీద పెట్టుకొని వస్తా ఉన్నాడు. రాజు చూస్తున్నాడు. వచ్చేసరి రాజు దగ్గరికి రాజు చూస్తున్నాడు. ఏంట్రా ఈయన గొడ్డలు తీసుకొస్తున్నాడు, దాని ఏమైనా చంపేస్తాడేమో అనుకుంటున్నాడు. ఏ కొమ్మ మీద కూర్చొని ఎగరలేకపోయిందో చిలక, అంతకు మునుపు ఎవరెవరు వచ్చారండి? జ్ఞానం కలిగిన వారు వచ్చారు, గాఢ విద్య వారు వచ్చారు. ఎంతమందో వచ్చినా అది లేవలేదు, అది ఎగరలేదు. రైతు గొడ్డలు తీసుకొని సరాసరి దగ్గరకు వచ్చి ఏ కొమ్మ మీద కూర్చో ఉందో ఆ కొమ్మను నరికేశాడు. ఇప్పుడు ఏం చేసిందో తెలుసది? ఎగిరి కింద పడిపోయింది. ఎగిరి కింద పడిపోయింది. దీని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించి లోకమని అరణ్యములో జీవిస్తున్నప్పుడు నిన్ను ప్రేమించి తన స్వార్థమిచ్చి కొని సమృద్ధైన సమాధానం, సంతోషం, ఆశీర్వాదం, కృపాక్షేమమని ఇవ్వగా ఉన్నతమైన స్థాయిలోకి ఎదిగి ఆయన్ని ప్రేమించకుండా మదించావు కదా. ఒకరోజు నీకిచ్చిన మంచి నివాస స్థానాన్ని ఆయన ఏం చేస్తాడు తెలుసా? విరిచేస్తాడు. కింద పడిపోతాడు. కింద పడక మునిపే ఆయన్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలో తెలుసా? పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో మనం మన దేవుడైన యెహోవాని ప్రేమించాలి. లోకాన్ని ప్రేమిస్తే నష్టపోతాం. మొదటి యోహన పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం మనం ఇప్పుడు చూద్దాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైన ఆహార పదార్థాలు తిని చిలక బలిసిపోయింది. ఒకానొక సమయం వచ్చింది, దాని నివాసాన్ని నరికివేయబడి
క్రింద పడి నష్టపోయింది. అలా నష్టం మన జీవితాల్లో జరగకుండా మన తండ్రిని ఆయన చెప్పినట్లుగా హృదయమార నిండు మనసుతో ఆయన ప్రేమిద్దాం. మొదట ఆయనే ప్రేమ స్వరూపి అయి ఉండి మనల్ని ప్రేమించగా మనం ప్రేమిద్దాం, క్షేమాభివృద్ధి పొందుదాం. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఆయన నువ్వు ప్రేమించు, నీ స్థితిని ఎలా మారుస్తాడో తెలుసా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. హల్లెలూయా. ఏం చేస్తాడంట? నన్ను ప్రేమించే వారిని దరిద్రులుగా చేస్తానన్నాడా? ఆయన ప్రేమించడం అంటే ఏమి అన్నాం? ఆయన ఆజ్ఞను గైకొనడం. చాలా మంది ఆయన ఆజ్ఞను గైకొనరు, కానీ కానుకలు ఇస్తుంటారు, పాటలు పాడుతుంటారు. మన మధ్యలోకి దైవజన్ జేమ్స్ పాస్టర్ గారు వచ్చున్నారు. పెద్దలు వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. చాలా మంది ఆయన ప్రేమించరు, కానీ చేయాల్సిన పరిచర్య బాగా చేస్తారు, ఆజ్ఞానుసరంగా నడవరు. వారి జీవితాల్లో క్షేమాభివృద్ధి చూడలేదు. ఈ రోజు రాత్రి నుంచి నా సహోదరి సహోదరుడా, మనమందరం ఆయన ప్రేమిద్దాం. నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేయదు, వారి నిధులను నింపుదును. ప్రథమ చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా సహోదరి సహోదరుడా, నువ్వు ఒక స్థాయికి రావాలంటే ఆయన్ని ప్రేమించు. చాలా మంది యవ్వన బిడ్డలు నిన్ను ప్రేమిస్తున్నా, నీకోసం నేను ప్రాణం పెడతా. ఏమంటారండి? నీకోసం నేను చచ్చిపోతా. ఎవరు పెట్టారు నీకు ప్రాణం? ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20 ప్రకారం ఎవరు పెట్టారు? నీ ప్రాణానికి మూలం ఎవరు? నువ్వు ప్రేమించిన ఎదుటిన్న మనుషుడా, ఆ పురుషుడా, లేదా ఆ స్త్రీయా? ఆ స్త్రీకి ఎందుకు నీ ప్రాణం పెడతావు? ఆ పురుషుడికి ఎందుకు నీ ప్రాణం పెడతావు? ఇలా ప్రాణం పెట్టి తల్లిదండ్రులు కని పెంచి చక్కగా చదివించి ఉన్నతమైన చదువులు చదువుకొని ఎవడో ప్రేమిస్తావు నువ్వు. నీకు దాచిపెట్టిన ఉన్నతమైన స్థాయిని, స్థితిని పోగొట్టుకొని తల్లిదండ్రుల గుండెలకు బాధను కలిగజేసి తల్లిదండ్రుల చేతనే చనిపోయిన తర్వాత భూస్థాపన చేయించుకుంటున్నావు. అలా ఈ లోకాన్ని ప్రేమిస్తే నువ్వు గతించిపోతావు. వాక్యం చెప్తుంది, లోకమైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడి, లోకమును దాని ఆశలను గతించిపోవును. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తున్నారో లోకం గతించినట్లుగా వారు గతించిపోతారు. ఆయన్ని ప్రేమించినట్లయితే ఆస్తికర్తలుగా చేస్తాడు, నీ నిధులు నింపుతాడు. హల్లెలూయా.